ఆలగడ్డ చాంద్ వీధిలో భార్య గొంతు కోసి పరాయణ భర్త చెన్నయ్య సభ్య అమ్మాయి పేరు పుష్ప. వాడేమో క్షణికావేశంలో అమ్మాయి గొంతు కోసి వెళ్ళారు. ఆ పిల్లల పరిస్థితి ఏంది? అనాథలయ్యారు ఆ పిల్లలు. కుటుంబంలో ఏదైనా గొడవలు ఉంటే కూర్చొని పరిష్కరించండి. నచ్చితే కాపురం చేయండి, నచ్చకపోతే ఎవరి దారిన వారు వెళ్ళండి. ఇలా క్షణికావేశంలో తప్పులు చేసి పిల్లలను రోడ్డు మీద అనాథలను చేయొద్దు. తల్లి ఉంటే అడుక్కునే ఒక ముద్దన్నం పెట్టుకుంటుంది. ఇప్పుడు అనాథలు అయ్యారు ఆ పిల్లలు. వాళ్ళకి అన్నం ఎవరు పెడతారో వాళ్ళ పళ్ళ ఎవరు చూస్తారు? కుటుంబాల్లో ఏదైనా గొడవలు ఉంటే ఆలోచించండి. ఇలా క్షణికావేశాలకు పోయి పంతాలకు పోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. ఆడది మోసం చేయాలంటే మగవాళ్ళు కనిపెట్టడం చాలా కష్టం. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న చిన్న గొడవలకు పోవాకరి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మితే నాశనం అయ్యేది మన కుటుంబాలే. ఒకటికి రెండు చెప్పేవాళ్ళు మస్తు ఉన్నారు ఈ కాలంలో. మంచి చెప్పేవాళ్ళు చాలా తక్కువ. దయచేసి ఆవేశం తగ్గించుకొని కుటుంబాలను బాగా చూసుకోండి.